అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఉపాధి పని కార్యక్రమం జరుగుతున్నటువంటిది. ఉపాధి పని కార్యక్రమంలో గత 2 రోజుల నుంచి, అంటే ఇంతకు ముందు కూడా మొన్న ఇబ్బందులు, లాస్ట్ ఇయర్లో కూడా ఇబ్బందులు పడుతున్నటువంటిది. ఫోటోలు తీసే కార్యక్రమం, ఆ ఫోటోలు సరిగా పడకపోవటం అన్నటువంటిది. మరి 2 రోజుల నుంచి చూస్తే, నిన్న మొన్న చూస్తే ఫోటోలు అయితే పడడం లేదు. కొందరికి ఫోటోలు పడడం, కొందరికి ఫోటోలు పడకపోవటం. ఈ కార్యక్రమంలో 1 గంట వరకు కూడా మధ్యాహ్నం ఉండిపోవటం, ఆ ఎండల్లో పడి ముసలి వాళ్ళు కావచ్చు, అట్లాగే వయసున్నటువంటి వాళ్ళు కూడా, యువతలు కూడా వాళ్ళు కూడా చాలా ఈ ఎండలో ఇబ్బందులు పడి మూర్చపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఈ ఉపాధి కార్యక్రమంలో, ఈ ఉపాధి మట్టి పనుల్లో సంబంధించి గ్రామీణ ప్రాంతాల వారికి ప్రభుత్వం వారు తీసుకొచ్చినటువంటి పరిస్థితి హర్షించదగినటువంటి విషయమే. అయితే వాళ్ళకి ఫోటోలు పడకపోవటం అన్నటువంటిది నిన్న మొన్న పడలేదు. పడకపోతే మరలా తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు. ఈరోజు ఉదయం 5ంటికి రమ్మని చెప్పారు. 5ంటికి వచ్చి 6 గంటల వరకు కూడా ఫొటోస్ తీస్తాము, ఫొటోస్ పడతాయి, అప్పుడు వస్తాయి. అంటే ఈ సాఫ్ట్వేర్ డిజైనింగ్ పద్ధతి అన్నటువంటిది తీసేటటువంటిది అది సరిగా పని చేస్తుందా లేదా అన్నటువంటిది, ఇట్లాంటి ప్రజలకైతే ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ ఉపాధి పనుల్లో ఇట్లాంటి ఇబ్బందులు లేకుండా చూసేటటువంటి బాధ్యత ప్రభుత్వం వారిపైన ఉంది. కాబట్టి ప్రభుత్వ పెద్దలు దీనిపైన ఆలోచించి ఇట్లాంటి ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉండేటటువంటి విధంగా చూడాలి. ఇప్పుడు ఏమనుకుంటున్నారు ప్రజల్లో, గత ప్రభుత్వం ఉండేటప్పుడు ఇట్లాంటి ఇబ్బందులు ఉండేవి కాదు, గత ప్రభుత్వంలో ఏమైనా బ్రిడ్జీలు కట్టేశారా, ఇప్పుడు ఏమైనా కట్టలేదా, ఇప్పుడు ఏంటి ఇట్లాంటి పొజిషను, ఇక్కడ ఎప్పుడు మేము చూడలేదు అనేటటువంటి పరిస్థితిగా ప్రభుత్వం పైన వ్యతిరేకత కూడా ఏర్పడుతున్నటువంటిది. కనుక ప్రభుత్వం వారు దీనిపైన ఆలోచించి సరైనటువంటి నిర్ణయం తీసుకొని ఉపాధి హామీ, ఈ ఉపాధి మట్టి పనికి సంబంధించి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నాము. జై శ్రీరామ్.